బంధంలో అయినా స్నేహంలో అయినా ఉండకూడనిది నిర్లక్ష్యం, ఉండాల్సింది నమ్మకం, ఇవ్వాల్సింది సమయం. చుట్టూ ఉండే నీరు ఓడను ముంచివేయలేదు, ఆ నీరు లోపలికి చేరితేనే ప్రమాదం. అలాగే చుట్టుముట్టే సమస్యలు మనిషిని కుంగదీయలేవు, వాటిని మనసులోకి తీసుకుంటేనే ప్రమాదం. మనకు కష్టం వచ్చినప్పుడు సంతోషపడే వాళ్ళే శత్రువులు, ధైర్యం చెప్పి భుజం తట్టి నీ వెంట మేమున్నామని నిలిచే వాళ్ళే స్నేహితులు. భరోసా ఇచ్చేవాళ్లే బంధువులు, మన కోసం కన్నీళ్లు పెట్టుకునే వాళ్ళు తల్లిదండ్రులు. నవ్వుతూ ఉన్నవాడు 4 రకాలుగా మాట్లాడతాడు, బాధతో ఉన్నవాడు భావంతో మాట్లాడతాడు, ప్రేమతో ఉన్నవాడు చనువుతో మాట్లాడతాడు, కోపంతో ఉన్నవాడు కేకలు వేసి మాట్లాడతాడు. మంచివాడు మార్పు కోసం మాట్లాడతాడు, అసూయతో ఉన్నవాడు చులకనగా మాట్లాడతాడు, కానీ జ్ఞానం కలవాడు మౌనంగా ఆలోచించి మాట్లాడతాడు. నిజానికి మాట మనిషిని మారుస్తుంది, మౌనం మన మనస్సుని మారుస్తుంది. మనుషుల స్వభావం 2 రకాలు. అవసరమైనప్పుడు తేనెలా తీయగా మాట్లాడడం, అదే అవసరం తీరినప్పుడు తేలులా కుట్టి మాట్లాడడం. ఆలోచించకుండా చదివే చదువు జీర్ణం కాని ఆహారం లాంటిది. సంస్కారం ఉన్నవాళ్ళు ఎదుటివారిని ఎప్పుడూ అగౌరవపరిచేలా వ్యవహరించరు. ఆత్మాభిమానం ఉన్నవాడు ఆకలినైనా భరించగలడు, కానీ అవమానాన్ని మాత్రం భరించలేడు. ఒక కొత్త విషయాన్ని నేర్చుకోవడానికి మీ మనసు ఎప్పుడు యవ్వనంగా ఉండాలి. మీరు మొదటి అడుగు వేసే ముందు 1కి 100 సార్లు ఆలోచించండి, కానీ అడుగు వేశాక 100 మంది పట్టి వెనక్కి లాగినా వెనుతిరిగి చూడకండి. ఎవరైతే మీరు కష్టాల్లో ఉన్నప్పుడు తోడుగా ఉంటారో వారే మీరు సుఖంగా ఉన్నప్పుడు మీ సంతోషాల్లో భాగస్వాములు కావడానికి అర్హులు. మనిషికి నిజమైన ఆనందం లభించేది కేవలం వారి ఆలోచనలోనే ఉంటుంది. మన మనస్సులో బాధలు మానడానికి 2 మందులు, 1 కాలం, 2 మౌనం. జీవితంలో కొన్నిసార్లు ఒంటరిగా నడవాల్సిన సమయం రావచ్చు, అది కష్టంగానే ఉంటుంది, కానీ ఆ ఒంటరితనమే డబ్బు విలువ, చదువు విలువ, మనుషుల విలువ, కష్టం విలువ, సమయం విలువ, జీవితం విలువ అన్నీ నేర్పిస్తుంది. జీవితంలో కొన్ని విలువైన గుణపాఠాలు విలువలేని మనుషుల వల్లే నేర్చుకుంటాం. మనల్ని నిర్లక్ష్యం చేసే వారి కోసం మీ సమయం వృధా చేసుకోకండి. ఒక చెట్టు పడినంత మాత్రాన అడవికి పెద్ద నష్టం జరగదు. నీకు ఒక్కసారి ఓటమి ఎదురైనంత మాత్రాన నిజమైన సంకల్పం దెబ్బతినదు. విత్తనం బలమైనది అయితే ఎక్కడైనా మొలకెత్తుతుంది, అలాగే సంకల్ప బలం కూడా బలమైనది అయితే దేనినైనా సాధిస్తుంది. మనిషి అందంగా ఉంటే సరిపోదు, మనసు అందంగా ఉండాలి. చదువు గొప్పగా ఉంటే సరిపోదు, చక్కటి సంస్కారం ఉండాలి. దానం చేయలేనటువంటి ధనవంతుడి కన్నా దానగుణం ఉన్న బిచ్చగాడు మేలు. చీకటిలో దారి వెతకడం, ఎడారిలో నీరు వెతకడం, విశ్వాసం లేని వ్యక్తి మనసులో నమ్మకం కల్పించడం చాలా కష్టం. అన్నీ తెలిసినట్లు మాటకు మాట మాట్లాడే వాళ్ళు మేధావులు కాదు, ఏమీ తెలియనట్లుగా మౌనంగా నిలబడి వినేవాళ్ళు మూర్ఖులు కాదు. నువ్వు ఇష్టపడే వాళ్ళు నిన్ను మోసం చేస్తే కుమిలిపోకు, ఎందుకంటే అతిగా నమ్మి ఇష్టపడడం నీ తప్పేనని తెలుసుకో. బరువైన బాధలు మోసేవాడే విలువైన మాటలు చెప్పగలడు. నిన్ను ఎవరో గౌరవించడం లేదని బాధపడొద్దు, ఎందుకంటే బట్టల షాపులో ఒకరికి నచ్చక వదిలేసిన బట్టలు మరొకరికి బాగా నచ్చుతాయి. తలరాతను ఎప్పుడు నిందించకు, ఎందుకంటే ఒక కష్టం నిన్ను బాధ పెడితే 100 సంతోషాలు నీ కోసం ఎదురు చూస్తుంటాయి. నీతులు చెప్పే 1,00,000 నాలుకల కంటే ఒక్క సాయం చేసే చేయి చాలా గొప్పది. కొన్ని సమస్యలకి వాదించడం కన్నా మౌనంగా ఉండడమే పరిష్కారం. వాడుకోవడం తెలిసిన వాళ్ళకి వదిలించుకోవడం కూడా తెలుస్తుంది. నోటికి ఏది వస్తే అది మాట్లాడే వాడితో దూరంగా ఉండడం మంచిది, ఎందుకంటే అలాంటి వాడు ఎంతటి బంధాన్ని అయినా వదులుకుంటాడు. సముద్రంలో కొద్ది నీళ్లు కలుషితమైతే సముద్రం అంతా చెడిపోయినట్లు కాదు. ఎక్కడో చెడు అనుభవం ఎదురైనంత మాత్రాన మానవత్వం మంట కలిసినట్టు కాదు. ఎదుగుదల కనబడడం లేదని చింతించవద్దు, మహావృక్షమైన మౌనంగానే ఎదుగుతుంది. నీ ప్రయత్నం నువ్వు చేయి, ఫలితం మాత్రం దేవుడికి వదిలిపెట్టు. డబ్బుంటేనే వచ్చి బంధువులు, అలాగే అందం ఉంటేనే కలిగే ప్రేమ, అవసరం కోసం కలుపుకునే స్నేహాలు ఎప్పటికీ శాశ్వతం కావు. అలాంటి వారికి వీలైనంత దూరంగా ఉండండి. మనం బ్రతికేది నిజాయితీ గల ప్రపంచంలో కాదు, నిందలేసే ప్రపంచంలో. ఇక్కడ ఎదిగేవాడి మీద అందరి కళ్ళు ఉంటాయి,
జాగ్రత్తగా ఉండండి. లక్షలు సంపాదించాలంటే మార్గాలు అనేకం. మంచి లక్షణాలు సంపాదించాలంటే ఒకటే మార్గం, అదే మంచితనం. నువ్వు ఏ తప్పు చేయకున్నా నిన్ను నిందిస్తున్నారు అంటే నీకు దూరం అవ్వాలని నిర్ణయించుకున్నాకే అలా చేస్తారు. నిజంగా నిన్ను అభిమానించేవారైతే ఒకవేళ నువ్వు తప్పు చేసినా సర్దుకుపోయి నీతోనే ఉంటారు. నీకు ద్రోహం చేసేవారు నీ నాశనాన్ని కోరుకునేవారు, నిన్ను మోసం చేసేవారు నీ నుంచి తప్పించుకోవచ్చు, కానీ కర్మఫలం నుంచి తప్పించుకోలేరు. పని చేయడం చేత కానప్పుడు పౌరుషాన్ని చూపించడానికి బదులు తగ్గడం ఎంతో మంచి పని. తగ్గడం అనేది చీప్ కాదు, అది ఎంతో బుద్ధిగల వారు చేసే పని. జీవితంలో సగం కష్టాలు, బాధలు నువ్వు నీ కోసం కాకుండా ఇతరుల కోసం అనవసరంగా ఆలోచించడం వల్లే వచ్చే ఆలోచనలు అదుపులో ఉంచుకుంటే బాధలు వాటంతట అవే పోతాయి. నువ్వు ప్రయత్నించాల్సిన దారి సిద్ధంగానే ఉంటుంది. దాన్ని ఎంచుకోవడంపైనే నీ ప్రయాణం ఆధారపడి ఉంటుంది. జీవితంలో సంతోషంగా ఉండాలంటే ఆస్తులు ఉండాల్సిన అవసరం లేదు. నువ్వే ఆస్తిగా ప్రేమించే వ్యక్తి నీకు తోడుగా ఉంటే చాలు. డబ్బు ఎక్కువగా సంపాదించాలంటే డబ్బు మీద దృష్టి పెట్టకండి, చేసే పని మీద దృష్టి పెట్టండి. పనిలో నైపుణ్యం నేర్చుకోండి. డబ్బు దానంతట అదే వస్తుంది. నువ్వు అందరికీ నచ్చడం లేదంటే నువ్వు ఇంకా పూర్తిగా నటించడం నేర్చుకోలేదని అర్థం. తక్కువ చేసి చూసే చోట ఎక్కువసేపు ఉండకు. బంధాలు, అనుబంధాలు, ఆత్మీయతలు, ప్రేమలు, అనురాగాలు, స్నేహాలు ఇవన్నీ గొప్పగా నిలిచేది స్వచ్ఛత వల్లనే, నటన వల్ల కాదు. మీకు వ్యతిరేకంగా మాట్లాడే వారి మాటలను మౌనంగా వినండి. కాలమే వారికి సరైన సమాధానం చెప్తుంది. ఓపిక, సహనం అనేవి బలహీనతలు కావు, అంతర్గతంగా ఉండే శక్తులు. అవి అందరిలోనూ ఉండవు. పరిస్థితిని బట్టి ఆలోచనలు, అలవాట్లు మారితే బాగుంటుంది, కానీ విలువలు, వ్యక్తిత్వం ఎప్పుడూ మారకూడదు. పరిస్థితులు ఎలా ఉన్నా నువ్వు నీలా ఉండడమే జీవితంలో సాధించవలసిన గొప్ప విజయం. ఒకరు చెప్తే నేర్చుకునేది కొంత అయితే మరొకరిని చూసి తెలుసుకునేవి కొన్ని. మనంతటా మనం నేర్చుకునేవి చాలా ఉన్నాయి. చెప్తే నేర్చుకునే వాటిని చూసి తెలుసుకునే వాటిని మర్చిపోగలం, కానీ మనంతటా మనం తెలుసుకున్న జీవిత పాఠాలను మాత్రం ఎప్పటికీ మర్చిపోలేం. అది మంచి అయినా సరే, చెడు అయినా సరే. అదృష్టం ఎప్పుడు మన చేతుల్లో ఉండదు. కేవలం నిర్ణయాలు మాత్రమే మన చేతుల్లో ఉంటాయి. మనం తీసుకునే నిర్ణయాలే మన అదృష్టాన్ని మారుస్తాయి. క్షమాపణ చెప్పడం అంటే తప్పు చేసినట్లు ఒప్పుకోవడం మాత్రమే కాదు, బంధాలను గౌరవించడం కూడా. ఏడుపు వచ్చినప్పుడు ఒకరే ఏడవాలి, నవ్వు వచ్చినప్పుడు నలుగురిలో నవ్వాలి. అందరిలో ఏడిస్తే నాటకం అంటారు, ఒక్కరే నవ్వితే పిచ్చి అంటారు. ఎదుటివారి మాట కించపరిచేదిగా ఉన్నా మన మాట ఓదార్పునిచ్చేదిగా ఉండాలి. కొన్నిసార్లు నమ్మకం ఎంత బలంగా ఉంటుంది అంటే పూర్తిగా మోసపోతున్నాము అని తెలుసుకోలేనంత బలహీనంగా ఉంటుంది. ఉన్నదానితో సరిపెట్టుకుంటూ బ్రతికితే ప్రతి క్షణం స్వర్గమే. లేని దానికోసం ఆశ పెట్టుకుని వేసే ప్రతి అడుగు నరకమే. గమ్యాన్ని చేరడానికి చాలా మార్గాలు ఉంటాయి. సరైన దారిని ఎంచుకోగలిగిన వారే విజేతలుగా నిలుస్తారు. మంచి ఆరోగ్యాన్ని ఆస్వాదించడానికి, కుటుంబానికి నిజమైన సంతోషాన్ని కలిగించడానికి, అందరికీ శాంతిని అందించడానికి మొదటిగా మీ మనసును క్రమశిక్షణతో నియంత్రించుకోవాలి. పరువు నలుగురిలో ఉండాలి, కష్టం గడప లోపల ఉండాలి, దుఃఖం మనసులో ఉండాలి, చిరునవ్వు పెదవిపై ఉండాలి.